మీ ఫైల్ ఇవ్వండి. సారీ, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. అదేంటి సార్, నా క్వాలిఫికేషన్ అంతా కరెక్ట్గానే ఉందిగా. యా, బట్ నీ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి సూట్ అవ్వదు. సార్, మీరు పెట్టిన ఎగ్జామ్లు అన్నీ కరెక్ట్గానే రాశాను. గ్రూప్ డిస్కషన్లో కూడా నేను కరెక్ట్గానే సమాధానం చెప్పాను. ఎగ్జాక్ట్లీ. నువ్వు గ్రూప్ డిస్కషన్లో ఏ లాంగ్వేజ్లో మాట్లాడావు? తెలుగులో చెప్పాను. ఎస్, నీకు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి రాదు. సార్, ఈ జాబ్కి ఇంగ్లీష్ మ్యాండేటరీ కాదు కదా సార్. అలా అని ఎవరు చెప్పారు? నువ్వు మా క్లయింట్స్తో మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో యు ఆర్ నాట్ సెలెక్టెడ్. యు మే లీవ్ నౌ. సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఈ జాబ్కి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నాకుంది. ఈ జాబ్కి అంత ఇంగ్లీష్ అవసరం లేదు సార్. నేను ఇక్కడ నీ లెక్చర్స్ వినడానికి రాలేదు. సో ప్లీజ్ లీవ్. సార్, ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాను సార్. సార్, నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. నేను నేర్చుకుంటాను సార్. ప్లీజ్ కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నేను కన్సిడర్ చేయాలనా? నేను కన్సిడర్ చేస్తే మరి నాకేంటి లాభం? సార్, అదే, నీకు ఈ జాబ్ ఇస్తే మరి నాకేంటి ప్రాఫిట్? చూడు శ్రావణి, నువ్వేం చిన్నపిల్లవి కాదు. లైఫ్లో కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. ఇంకా నీకు ఈ జాబ్ ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా. హే, అంత ఎమోషనల్ అవ్వకు. నేను చాలా మంచోడిని, చాలా డీసెంట్. నేను ఎవరికి చెప్పను. ఇక నీ ఇష్టం. సార్, ప్లీజ్ సార్. హే, తొందరేం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇవన్నీ ఇప్పుడు చాలా సింపుల్ మ్యాటర్. ఏంటి, ఓకేనా? ఓకే. గుడ్. సార్, మీరు లోపలికి రావచ్చు. చూసారా సార్, ఇది ఈయన నిజస్వరూపం. సార్, మీరేంటి సార్ ఇక్కడ? నీలాంటి నీచమైన క్యారెక్టర్ని బయట పెట్టడానికే నేను పిలిచా. సార్, అది జస్ట్ షట్ అప్. ఒక సీనియర్ ఎంప్లాయీ ఏంటి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? నా చెల్లెలు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇలానే బిహేవ్ చేశాడు. నీ గురించి ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఒక్కసారి కూడా నమ్మలేదు. కానీ నువ్వు ఇంత దిగజారుతావు అని తెలిసిన తర్వాత షేమ్ ఆన్ యూ. ఛీ! సార్, నో సార్, తనే కావాలని. నోర్మోయ్, అడ్డంగా దొరికిపోయి కూడా నిన్ను నువ్వు సమర్థించుకోకు. అమ్మాయిలకు ఒక సెక్స్ సబ్జెక్ట్ లా చూసే నీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా పోతుంది. కొంచెమైనా సిగ్గుండాలి. యు ఆర్ ఫైర్డ్. సార్, అది కాదు సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. గుడ్ జాబ్ శ్రావణి, అండ్ వెరీ సారీ. నా ఆఫీస్లో ఎలాంటి తోటి జరుగుతుందని చెప్పుకోవడానికి నాకే చాలా సిగ్గుగా ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మాయిలకు నీలో ఉన్న ధైర్యం సగం ఉన్నా వాళ్ళ మీద జరిగే అరాచకాలు ఆగిపోతాయి. అమ్మాయిల్ని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, మీ చెల్లెల్ని ఒకసారి ఇంటర్వ్యూకి పంపించండి. ఇఫ్ షీ వర్త్ ఇట్, షీ గెట్ ఇట్. ఓకే సార్.